3 పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేస్తున్నాం. ఒకటి నాతవరం, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి కేడీపేటలో పోలీస్ స్టేషన్, తర్వాత ఒలిగొండ హెడ్ క్వార్టర్లో పోలీసు, మొత్తం 3 పోలీస్ స్టేషన్లు ఒకే రోజు ఓపెన్ చేస్తున్నాం. దానికి మేడం గారు, ఎస్పీ గారు, పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ, ఎక్కువ కాదు 2 మాటలు చెప్తే మరిగా మాట్లాడతారు. ఒక విషయం చెప్పాలి, నేను సుమారు 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను 7 సార్లు మంత్రి చేసిన సంగతి మీకు తెలుసు. హోమ్ మినిస్టర్ చేయడానికి అన్ని మంత్రులు చేశాను. అయితే నాకు పోలీసులు పడదు అసలు. అంటే నేను ఉద్యోగం చెప్తాను, నాకు ఇప్పుడు పడదు, ఎందుకో వాళ్ళతో నాకు ఇప్పుడు పడదు. రోజు గొడవలే నాకు పోలీసులతో. ఇంకా అదే ఆడితే ఆ పోలీసులకి బాక్స్ నేను ఇంకో ఎవరు స్టేషన్లో కూడా తీసుకుంటాను. అంటే రాకపోవడం ఇస్తుంది. చాలామంది హోమ్ మినిస్టర్గా చాలామంది చేశారు, మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్ చేశారు తెలంగాణలో కలిసినప్పుడు. తర్వాత కూడా కానీ మన ఏరియాలో చంద్రరాజప్ప గారు అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్ కొన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అంతే గారు. అది గొప్పగా పొగడలేదు. ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తాం. కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెబితే తొందరపడి పనిచేయడం కాదు. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని స్టెబిలిటీగా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక ముందు లేదు, వెళ్ళిపోవడమే. అలాగే ఉండాలి, హోమ్ మినిస్టర్ అలాగే ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరన్నా మంత్రులు ఫోన్ చేసి మేడం గారు కొంచెం చూడండి అంటే నో ఇది అన్యాయం అని చెప్పే కెపాసిటీ ఉన్న ఏకైక మహిళ అంతే. అలా అన్నిటికీ లేకపోతే న్యాయం జరగదు. 2 నిమిషాలు గట్టిగా ఉండాలి. అదే ఆవిడ ముఖం మీద పొగటం కాదు, నేను మన ఊరు వచ్చిందని నేను చూస్తుంటాను. మంత్రులందరూ నేను అసెంబ్లీలో కూర్చుంటా, పైకి కూర్చుంటాను కాబట్టి కింద మంత్రులు మాట్లాడి తీరాక నేను చూసుకుంటాను. అసెంబ్లీలో కూడా ఆన్సర్ ఎలా చెప్తుందంటే క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తుంది. క్షుణ్ణంగా కొంతమంది మంత్రులు సగం చెప్పేస్తారు. అలా కాదు, స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు క్షుణ్ణంగా అర్థమయ్యే చెప్పేటువంటి ఏకైక మహిళ మరి అంతి గారు. ఆవిడ చిన్నమ్మ వాళ్ళ స్కీమ్లో అనిపిస్తుంది, నన్ను అన్నయ్య అనిపిస్తుంది. ఆవిడ ఇప్పుడు కూడా నిన్ను ఊరేళ్ళు బతకాలని, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మన నాటవారం ఏరియా ప్రజలందరితో మనం కోరుకుంటున్నామా, ఆశీర్వదిస్తామా. రెండోది ఏంటంటే నేను విషయాలు చెప్తాను, నాకు ముందు మాట్లాడుకుంటే ఆవిడ మాట్లాడుతుంది. ఇక్కడ ఇప్పుడే సోలార్ ఎస్సీ కాలనీకి వెళ్ళి సోలార్ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఈవేళ అంబేద్కర్ గారి 135వ జయంతి. మన కంపెనీలో అతను పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని ఎన్నో అవమానాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం చదువుకున్న కురవాళ్ళందరూ కూడా రాజ్యాంగం అన్నారు. కురవాళ్ళందరూ ఏంటి రాజ్యాంగం, దాంట్లో ఎవరు రాసింది ఎవరిది ఎంతమంది తెలుసు? కురవాళ్ళు తెలియదు, మాకు పూర్తి చదివాను, పూర్తి చదవం. అది ఎలాంటి సీరియల్ ముగ్గురు నెల చదివాక ఇంకా వేరే రూమ్ చదువుకోవాలండి. మీరు వేరే రూమ్లో టీవీ చూసుకోండి. మీరు పెద్ద సౌండ్ పెట్టి టీవీ చూస్తుంటే పిల్లలు పక్క చదువు ఏం చూస్తారమ్మా? అది కొరకెత్తుగా వాళ్ళు కూడా సీరియల్ చూస్తూ ఉంటాడు. అంతేగా అది కొంచెం ఆ విషయం అంటే మీకు ఇష్టం. కొంతమంది అనుకోవచ్చు ఈడవ చెప్పడానికి అనుకోవచ్చు, అది చెప్పాల్సి బాగుంది చెప్తాను. చెప్పే ఉంటారో లేదు. ప్రతి ఇంటికి పొలంతో సంబంధం ఏ పొల వస్తువులని పెట్టుకోవచ్చు. ప్రతి ఇంటికి సోలార్ పెట్టమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పట్టుకోలేకపోతున్నారు ప్రజలని చెప్పి సోలార్ సిస్టమ్ చూశారు. అది ఫ్రీ చేస్తున్నారు. కాకపోతే మీరు ఇంటి మీద స్థలం పెట్టుకోవాలి. ఇప్పుడే ఓపెన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఫ్రీ, మిగతా వాళ్ళకి ఏదో ఉంది కదా, మిగతా వాళ్ళకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు ఇంటికి, ఒక్కొక్క ఇంటికి. అది ఒక ప్లేట్ వేసుకుంటా, పై ప్లేట్ వేస్తారు మేడ పైన. పెంటీల మీద కూడా వేసుకోవచ్చు, దానికి కూడా వచ్చింది. ఆ కరెంట్ పెట్టుకోవడం వల్ల మీకు మామూలు డబ్బులు పైసా ఖర్చు అవ్వదు.
తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీగా పెడుతున్నారు. ప్రతి నెల 200 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తారు ఇంటికి, ఒక ఇంటికి 200 రూపాయలు. మీరు పెట్టుకోవడానికి బాధ్యత మనకి. మీరు చేయవలసిన పని ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఆ ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్ పెట్టాం, ఎస్సీ కాలంలో ఓపెన్ చేస్తాం పెట్టాం. ఆ ప్లేట్ని 15 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టి కడగాలి. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, శనివారం ఆదివారం ఇల్లు కడుతాం మొత్తం. అలాగే 3-4 నెలల నుంచి అందరికీ కబురు పెడతాను, నాయకులందరికీ. ఇప్పటికి నాకు వచ్చింది నాకు 8,292 మంది మేము పెట్టుకుంటామని చెప్పి నాకు అప్లికేషన్ పంపించారు. 8,009 అంటే 1,00,000 మంది ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో 8,000 మంది అప్లికేషన్ పెట్టారు. ఇది మీకు ఉపయోగపడుతుంది. మీకు అర్థం అవ్వట్లేదు, మరి తెలియదు, లేదా ఇష్టం లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ కరెంట్ వచ్చేస్తుంది మనకి, తిరిగి మనకి ఫ్రీగా ఇస్తాం. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో ప్రచారం చేసి పెట్టుకుంటే మన కరెంటు బిల్లు తగ్గుతుంది. తగ్గదు పూర్తిగా. నా ఇంటికి పెట్టిన నర్సీపట్నం అంతా సోలార్ ఇల్లంతా ఏసీలు కూడా పనిచేస్తాయి. సోలార్లో ఏసీలు కూడా పనిచేస్తున్నాయి. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ నిండు సభలు చెప్పాలని ఉద్దేశించి చెప్తున్నాను. మరి మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే నాయకులు అందరూ వచ్చారు, మండల నాయకులందరూ కూడా. అమ్మా అక్కడ ఏంటంటే మీరు కూడా విడాల క్యాబినెట్లో నాకు ఆడడానికి అవకాశం ఉండదు, మాట్లాడక అవ్వదు. ఈ క్యాబినెట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తున్నాం మీకు. ఏమంటారు, ఏమనుకుంటాడు అంటే మన మనసులో మాట చెప్పాలి కదా. అంటే నువ్వు చెప్పలేదని వారిగా పడుతున్నావు. లోపల తిప్పి నాయకులందరూ ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది. జనం కూడా ఉన్నారు కాబట్టి ఈ నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ కానీ, ఆర్ఎండ్బి గ్రాంట్ కానీ, ఇరిగేషన్ గ్రాంట్ కానీ నాగవరం మండలానికి సుమారు 45 కోట్లు ఇచ్చాను. ఒక్క మండలానికి 45 కోట్లు ఇచ్చాను. నేను ఇన్నాళ్ళు బట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు. నేను మరి స్పీకర్ కూడా కాబట్టి మంత్రులందరూ పోతే బాబు డబ్బులు ఇవ్వడం ఇస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు కలిపి 425 కోట్లు ఇచ్చారు. ఓన్లీ 1 కాన్స్టిట్యున్సీ ఈ 2 yearsలో. అయితే ఇక్కడ బాధ ఏంటంటే అది కూడా చెప్తారు, కొంతమంది నాయకులు బాధపడతారు. బాధపడి పని లేదు, ఏం చెప్తున్నాను వచ్చే ఎలక్షన్ నాకు ఓట్లు మానేస్తారు. ఎలక్షన్ కూడా రోడ్డు నుంచి బాధ్యత నాయకులు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీకు మమ్మటానికి ఇక్కడ అమ్మ చూడండి, ఇక్కడ మండలానికి 45 కోట్లు ఇచ్చా చెప్పండి కదమ్మా. ఎన్ని రోడ్లు ఇచ్చాం? ఈ ఒక్క మండలానికి 261 రోడ్లు ఇచ్చాం. 260 రోడ్లు ఒక్క మండలంలో ఇచ్చారు. సిమెంట్ రోడ్లు కానీ, మెట్ల రోడ్లు కానీ, తాండవాకి రోడ్డు కావాలి, బాడీ 6 రోడ్లు కానీ. కానీ ఇచ్చిన ఇన్ని సంవత్సరాలైనా కొన్ని ఊళ్ళో రోడ్లు కూడా వేయలేదు. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా రోడ్లు వేయలేదు. నాయకుడికి ఇష్టం లేదా, జనానికి ఇష్టం లేదా? చెప్పండి. నేను ఓపెన్ మాట్లాడుతాను, భయం లేకుండా. మీరు ఓపెన్ చెప్పండి. డబ్బులు ఇచ్చి నాలైతే మీరు ఊళ్ళో రోడ్లు ఎందుకు వేయట్లేదు? నేను సరదా చేస్తాను. డబ్బులు ఎక్కడన్నా నేను జేబులు కూడా తెస్తానా? ఆడుకాళ్ళు ఇల్లు పేరు పట్టుకొని తెస్తాం. మరి మీ ఊరికి ఇష్టం ఎందుకు చేయరు? ఆ ఊరి పేరు కూడా చెప్తానమ్మా. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఉతికే పట్టుకొని. దాంట్లో గ్రామాలు గురుపూడి గ్రామం ఒకటి, రోడ్లు వేయలేదు. పెద్ద నాయకులు, పెద్ద కబుర్లు చెప్తారు నాయకులు. నాయకులు తెల్లలో పట్ల వేసుకుంటారు. వాళ్ళు పెద్ద నాయకులు, వాళ్ళు ఏమనకూడదు, లోపల వచ్చేస్తారు. మీరు ఈ రోజు గౌరవం కూడేస్తారు. తర్వాత కేవీ సరబారం అక్కడ రోడ్లు వేయలేదు. సమ్మచంత విజయ్ కుమార్ పేద కబుర్లు చెప్తాడు. తర్వాత ఎం పెన్నవరం అక్కడ వేయలేదు. అమ్మా సర్పంచ్ అమ్మా టీఆర్ అమ్మ ఒక యాండ రోడ్డు డబ్బులు ఖర్చు పెట్టకపోతే తెలుద్దాం. సర్పంచ్ వచ్చిన ఏప్రిల్ మే నెలలో
మళ్ళీ డబ్బులు వస్తున్నాయి, ఎన్ఆర్టీసీ డబ్బులు వస్తున్నాయి. నేను పక్కగా చెప్తున్నాను, ఎక్కడ లోడ్లు వేసారో అక్కడే డబ్బులు ఇస్తాను. మిగిలిన దగ్గర మాత్రం పైసా ఇవ్వను, మీరు నన్ను ఏం చేసుకుంటూ తీసుకుంటాను. తర్వాత పోలీస్ స్టేషను ఇవాళ చెప్పాను నేను. మరి ఇవాళ ఎస్పీ గారు అయితే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒకరికి 3 నెలల నుంచి సార్ ఓపెనింగ్ అంటే అన్నారు. మరి మేడం గారు ఇవాళ వచ్చి ఆ చేతులు ఓపెనింగ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గొల్గొండ 3 స్టేషన్లు ఇంపార్టెంట్ సార్. నేను ఏం లేదు, ఆండాల విషయంలో నో ప్రాబ్లం లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాలు చూస్తాను, ఎస్పీ చూస్తాను. కానీ 2 సంవత్సరాలు ఆండాలు మా ఏరియా ఆండాలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఒక 2 విషయాల్లో సలహా ఏంటంటే, రాండాల విషయంలో కాంపిటేషన్ ఎందుకంటే పర్ఫెక్ట్ నా రుణాలు చేస్తాను. మన నడుచుకొని పండుగ అయిందమ్మా, అయినా 2 లక్షల మంది వచ్చారు పండగకి. 2 లక్షల మంది 2 రోజులు ఉన్నారు మా ఊళ్ళో. రాత్రి 2 గంటకి స్టేజ్ ప్రోగ్రామ్ నడిచిందండి. ఆ రాత్రి కూడా నడిచిందండి. అలా ఎలా ఉంది మంచిగా ఉన్నారు, ఏమవుతుంది. నేను నడుస్తూ ఉంటే ఆడవాళ్ళు పిల్లలతో చిన్న పిల్లలతో రాత్రి 12 గంటలు ఫ్రీగా తిరుగుతున్నారు. నేను ఆఫీస్ అమ్మ బాగుందా అంటే, సార్ ఎక్కడ చిన్న గొడవ లేదు సార్, సరదాగా తిరుగుతాం పిల్లలతో. రాత్రి 12:30 1 గంట అంత పర్ఫెక్ట్గా మీ పోలీసు బ్రహ్మాన్ని పనిచేశారు. సంతోషం ఉంది కాబట్టి అల్లాలు విషయంగా ఉంది. పోలీసు మాత్రం ఆ రోజు ఒక చిన్న సంఘటన తెల్ల పర్ఫెక్ట్గా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐలు కానీ సిఐ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. అది తప్పించి ఆ ఒక్క గురించి అది సేమ్ చెప్తాం. మీరు అందరితో ఎస్ఐలు కానీ సిఐ కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. ఇక తారక్ అయితే నాకు ఉన్నాం అంటే అందరూ ఇష్టమే, అతనంటే స్ట్రెస్ బాగున్నాం. ఎందుకంటే ఎస్ఐ గారు నాతో ఎస్ఐ గారు డ్యూటీ ఎంత చేస్తాడో పబ్లిక్ అవేర్నెస్ పిల్లలందరినీ మోటివేట్ చేసి వాలీబాల్ ఆడించడం, స్పోర్ట్స్ కూర్చోబెట్టడం, వాళ్ళందరినీ స్పోర్ట్స్ పంపించడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయండి, బుక్స్ ఇవ్వడం, చదివించడం, ఎగ్జామ్స్ పంపించడం, ఇవన్నీ చేస్తారు సార్. ఎవరు చేస్తారు? నేను ఒక కేడీపేటలో స్పోర్ట్స్ మీట్ పెట్టాను. ఏంటంటే సాఫ్ట్బాల్ కాంపిటీషన్ స్టేట్కి అన్ని జిల్లాలకి వచ్చే జనం తెలుసు. అప్పుడు నేను వెళ్ళాను ఓపెనింగ్కి. చూసి ఇంత ఖర్చు అవుతుంది కదా, దానికి కలపడుతున్నా అంటే దానికి ఎంత వస్తుంది అలా కాదు. నేను ఒక 50,000 ఇచ్చాను. 50,000 ఇచ్చి ఎక్కువ పోలీసులు దాని మీద మాత్రం గారు అబ్బాయి అత్తగారు నన్ను 1 లక్ష రూపాయలు అలాగే అందరూ వేసుకొని బ్రహ్మాండంగా స్టేట్ టీవీ ఉండరు, బ్రహ్మాండంగా కాదు అటువంటి బాగా చేస్తాడండి. నా ఉద్దేశం వేసారు ఇక్కడ మాకు ఆండాల గురించి నీకు చెప్పిన కానీ ఇక్కడ 2 ఉన్నాయి సార్ నాకు ప్రాబ్లమ్స్. ఒకటి గంగాయి, 2 రౌడీజం. వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కువ స్వేచ్ఛ, చట్టాలు లేవు, యాక్టింగ్ లేవు. అక్కడితే సూటెడ్ సైట్ అని అనుకోండి. కానీ వాళ్ళు మండలంలో డబ్బులు సంపద ఉంది, మిగతా మండలం తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అవుతుందంటే ఈ చుట్టుపక్కల అన్ని రోడ్లు వేస్తాం. గంగాయి రోడ్ల మీద ఆ రోడ్లు అంటే వెళ్ళిపోయి ఇంట్లో హైవేలు ఇచ్చేస్తారు. అంటే రోడ్లు అయిన ప్రాబ్లం. ఎక్కువ మంది స్కూటర్ల మీద సప్లై ఉంటుంది. దానికి మెయిన్ కారణం నాగవారం మండలం, బోల్గొండ మండలం. ఎవడైనా సరే సార్ తెలుగుదేశం కూడా దొరికినా కాళ్ళు అయిపోయి, ఆ పార్టీ ఈ పార్టీ తెలుగుదేశం కూడా దొరికినా కాళ్ళు తీసే. ఒక్కరి వాళ్ళు సమాజం పాడైపోతుంది, కుర్రవాళ్ళంతా పాడైపోతున్నారు, గంజాయికి అలవాటుపోతున్నారు. చాలా మంది పెద్దలు తెలుసు. అసలు గురుపూడి పెళ్ళికెళ్ళాను. పెళ్ళికైతే రాత్రి 10 గంటలకు వెళ్ళి 9:30కి గురుపూడి వెళ్తుంటే రోడ్డు పక్కన మొదలు మీద కూర్చొని 10 మంది 20 మంది కూడా మందు కొడుతున్నారు రోడ్ సైడ్ మొదలు మీద. ఈ ఆడవాళ్ళు ఎంత అంటే అది నేర్పించడం. తాగు ఇంట్లో కూర్చొని తాగు, ఇంట్లో కూర్చొని తాగలే, ఇంట్లో కూర్చోండి, రోడ్డు మీద కూర్చొని తాగలే. ఆవిడ చెప్పు చికెన్ వండమని వండుతుంది,
మొక్క తీర్చి తాగండి. అది రోడ్డు మీద అదే పొలాలు వేసేస్తారు. ఉదయం గీతలు కాసుకున్న వాళ్ళు పశువులు కాసాలు వెళ్తారు కదా, అవన్నీ పిచ్చిపోతాయి. దీనికోసం అది మాత్రం కంట్రోల్ చేస్తారు. రెండోది సార్ రౌడీయిజం. రౌడీయిజంలో రౌడీ లిస్ట్ ఉంది మీదేరా. మీ పోలీస్ స్టేషన్లో మీ మండలంలో ఎవరెవరు రౌడీయో మీ దగ్గర లిస్ట్ అవుతుంది. వాళ్ళు ఎందుకు కలిసి వేరు చేస్తారు? మీరు ఎందుకు వేరు చేస్తారు? ప్రతి శనివారం రౌడీ శేఖర్ సందర్భంగా స్టేషన్లో పోయి రమ్మని ఉదయం సాయంత్రం కూర్చోబెట్టి కొంచెం బ్రెయిన్ వాష్ చేసి వదలండి. అప్పటికే మారకపోతే చూద్దాం. రౌడీ అది రోడ్డు అంటే పోతామంటే మెడలో చైన్ లాగేస్తాం. ఆడవాళ్ళు రోడ్డు వెళ్తుంటే మెడలో చైన్ లాగేయడం, గట్టిగా మాట్లాడితే కొడతా ఉన్నాం. అటువంటి వాళ్ళు కూడా మన సమాజం ఉండకూడదు సార్. అందరూ సార్ నేను ఒకసారి గుర్తు చేస్తాను. 1 minute అమ్మా. నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం అప్పుడు రోడ్డుకొండ మండలంలో గంజాయి సప్లై చేసి అందరినీ పట్టుకున్నారు. గుర్తుందో లేదు మీకు తెలుసు, ఒకసారి రికార్డ్ చేయండి. ఆత్రికాలు అప్పుడు నేను కంప్లైంట్ పెట్టాను. మన మండలంలో మా తెలుగుదేశం నాయకులే సపోర్ట్ చేస్తారు రాశాను. నేను 6,000 రాశాను. మా తెలుగుదేశం రాదు అయినా రాశాను. వీడు మన తెలుగుదేశం వాడు, వీడే మెయిన్ కారణం గంజాయికి అని 6,000 రాస్తే చంద్రబాబు ఏం చేసేసింది, అరెస్ట్ చేసి ఆ ఆస్తులన్నీ కూడా దొచ్చేసి మీడియాకి పెట్టి ఆ పని మనం తీయలేకపోతున్నాం. ఆస్తులు లాగే రోజులు అడుగుతుంటే నాకు ఇంకా చేసావు రాష్ట్రం చేసావు. ఇప్పుడు రాష్ట్రం అనుకోని ఆర్డీఓ గారు రామారావు గారు మీకు కూడా సమర్థమే. ఈ నాతో వారు దాటి చూపిస్తాను. ఆ అసలు ఎవరో నాకు తెలియదు, ఏ పార్టీ తెలీదు. ఇది లేఅవుట్ వేసాడు. లేఅవుట్ ఇక్కడే చూపిస్తాం. లేఅవుట్ వేసి చుట్టూ గోడ కట్టేసి ఫ్లాట్లు అమ్మేస్తాడు. ఒకరోజు నేను కారులో వస్తే చాలా చూశాను. ఎవరిదా ఏమిటో అయిపోయింది. ఏచ్చు లేఅవుట్ వేయకూడదని అన్నాం. ఏంటి పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా లేఅవుట్ ఎలా చేస్తాడు? పర్మిషన్ ఉందో చెక్ చేయవలసిన బాధ్యత ఉంది. అంటే పబ్లిక్ రోడ్డు లేఅవుట్ వేస్తే ఎవరైనా ఒక ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్ పర్మిషన్ ఉందో చూసారండి. పర్మిషన్ లేదు. నేను ఎంక్వైరీ చేశాను, పర్మిషన్ లేదు. అయినా సరే ఫ్లాట్లు అమ్మేస్తుంటారు. రేపు ఎవరో ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఇక్కడ రేపు మనలో ఎవరు ఇష్టపడితే బాగుంది, ఇక్కడ రోడ్ సైడ్ బాగుందని ఫ్లాట్ కొంటారు. పర్మిషన్ లేదు. అది ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ పెట్టారు. లేవడే పర్మిషన్ లేదు. ఇంటికి చాలా పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు కొనుక్కున్నవాడు కొనుక్కుంటే ఏమైపోతుంది? ఏమైపోతారండి? నేను ఈ విషయం 2 సంవత్సరాలు చెప్తాను. అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారండి? వాట్ యాక్షన్ తీసుకున్నాం? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? భగవాన్ ఏంటి కొనుక్కొని జనం అయితే ఏమైపోతారండి? ఇది కూడా ఆర్డీ గారు మీరు నాకు సంబంధించి ఆఫీసర్ ఎన్ని ఆఫీసర్ ఎంత ఉంటారు? ఎంఆర్ఓ పర్మిషన్ ఎవరు ఇస్తారు? ఏ పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్? పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీ అందరూ వచ్చారు. గొడవలు ఇచ్చారా? ఎంఆర్ఓలు ఇచ్చారా? పంచాయతీ సెక్రటరీ ఇచ్చారా? ఏ సెక్రటరీ ఏ ఆటో లేకుండా ఊళ్ళు ఎలా ఉంటుందండి? ఎంత ధైర్యం ఉన్నాడికి పబ్లిక్ రోడ్డు ఉంటుంది. దానికి కూడా తెలుగుదేశం నాయకులు సపోర్ట్ ఉంది. ఏం చెప్పంటారా? నాకేం అవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నమ్మగలడు. నేను వెనకాల నుండి అని అనిపిస్తాను తెలుగుదేశం. ఇది ధర్మం. అది ధర్మం. పార్టీలు ఉండి పార్టీకి వెళ్ళిపోవడం ధర్మం. ఇష్టమైన పార్టీలు పోతే అందుకే ఇటువంటి తప్పు పని చేస్తాను. దయచేసి ఇప్పుడు సహకరించండి. ఓన్లీ 10 days లేకపోతే ఇదే సబ్జెక్ట్ అసెంబ్లీలో మాట్లాడిస్తాను. మీరందరూ అసెంబ్లీలోకి వచ్చి చేతులు కొట్టుకొని సమాధానం చెప్పే పరిస్థితి. థ్యాంక్ యూ అమ్మా.